మహిమ ఏలాంటిది? ఈ బిల్వంతో అంటే మారేడు పత్రితో అది ఏ విధమైందైనా కానీ, ఏకదళం కానీ, త్రిదళం కానీ, పంచదళం కానీ, దాన్ని ఏ విధంగా పూజించాలి, ఏ ఏ రోజుల్లో కోయకూడదు అనేటువంటి నియమాల్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆదివారం, శుక్రవారం, మంగళవారం రాత్రిపూట, వ్యతిపాత ఉన్న రోజు, ఇలాంటి తిథుల్లో, రిక్త తిథుల్లో కూడా వీటిని కోయకూడదు అనేటువంటి నియమం ఉంది. ఈ మామూలు పుష్పాలకి ఎలాగో ఏదైనా సరే వాడిపోకుండా, తర్వాత దానిలో సువాసనలు పోకుండానే పూజకి వినియోగించాలి అనుకుంటూ ఉంటాం. కానీ బిల్వ దళాలు కోసిన తర్వాత 7 రోజులు కూడా నిల్వ ఉంచి శివార్చన చేయవచ్చు. అంటే ఒకేసారి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు 7 రోజుల వరకు కూడా రోజు కొన్ని వాటిని సమర్పించవచ్చు. అయితే మరో విషయం ఏమిటంటే, ఇక్కడ మనకి త్రిదళాలు అని చెప్పుకున్నాం కదా, 2గా ఉన్నప్పుడు మనం తీయకూడదు, కోయకూడదు. ఆ తర్వాత మనకేమంటారు, అచ్ఛిద్రై కోమశుభై అని. అంటే అచ్ఛిద్రై అంటే ఛిద్రాలు లేకుండా, కోమలై లేలేతగా ఉన్నటువంటి బిల్వపత్రితో శివార్చన చెయ్యాలి అంటారు. అలా చేయటం వల్ల దరిద్రమంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్తారు. ఆ తర్వాత బిల్వార్చన ఎవరు సాలగ్రామానికి కానీ, శివలింగానికి కానీ, శ్రీచక్రానికి కానీ నిత్యం చేస్తారో వాళ్ళ ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు రావుట, యమబాధలు ఉండవుట, సర్వరోగాలు కూడా నివారణ అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత ఈ బిల్వాన్ని మరొక విశేషం కూడా ఉంది. మామూలుగా అయితే 7 రోజులు వేసుకొని మనం 7 రోజులు నిల్వ ఉంచుకొని కూడా శివార్చన చేయవచ్చు. కానీ శివరాత్రి లాంటి పర్వటి రోజు వచ్చినప్పుడు బిల్వాలు దొరకనుకోండి, అలాంటప్పుడు ఎండిపోయినటువంటి బిల్వ చూర్ణం ఉన్నా సరే శివుడి మీద వెయ్యాలి అనేటువంటి ప్రత్యేకత కనిపిస్తోంది. మరికొన్నిసార్లు మనకి గుర్తులే కానీ ఉదయాన్ని కూడా వినియోగించటం వల్ల కానీ మరునాడు మనకి ఉన్నటువంటి కొత్తవి బిల్వదళాలు దొరకకపోవచ్చు. అలా దొరకపోయినటువంటి సందర్భంలో కూడా పూజ చేసిన తర్వాత ఆ బిల్వదళాన్ని తీసి పక్కన ఉంచి మళ్ళీ అభిషేకం అర్చన అయిపోయిన తర్వాత ఆ బిల్వదళాన్ని కడిగి శివుడి మీద పెట్టచ్చుట. అంటే ఒకసారి పూజ చేసినవి కూడా తీసి కడిగి మళ్ళీ పూజకి వినియోగించవచ్చు. పర్వటిలో దోషం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. బిల్వపత్రి మనకి అత్యంత విశిష్టమైనదిగా ఇక్కడ కనిపిస్తోంది. ఆ తర్వాత ఎవరైనా సరే శివుణ్ణి కమలాలతో బిల్వాలతో అర్చించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి శివానుగ్రహం కలుగుతుందిట. శివానుగ్రహం కలగటం వల్ల దొరికేది ఏమిటి? ఇది దొరకదు, ఇది కాదు అనేటువంటి ప్రశ్నే అక్కడ లేదు. అత్యంత మహిమాన్వితమైనటువంటిగా దీన్ని చెప్తారు. తర్వాత 3 ఆకులు ఉన్నటువంటి త్రిదళాలతో శివుణ్ణి అర్చించటం వలన సత్వరజస్తమో గుణాల్లో ఉన్నటువంటి రజోగుణం తమోగుణం కూడా నశించి సత్వగుణం వీళ్ళలో పెరుగుతుందిట. శివానుగ్రహం వీళ్ళకి కలుగుతుంది, జ్ఞాన దృష్టి వీళ్ళకి ఏర్పడుతుంది. ఇక్కడ మనకి మరో విశేషం కూడా కనిపిస్తోంది. ఎవరైనా సరే ఒక్క బిల్వాన్ని శివుడి మీద సమర్పిస్తే 1,00,000 బంగారు పువ్వులతో పూజించినటువంటి ఫలితం వస్తుందిట. అంటే అంతటి ఐశ్వర్యప్రదమైంది ఈ బిల్వం అని చెప్తారు. ఎవరైనా సరే భక్తి ప్రపత్తులతో ఏ పూజ రాకపోయినా సరే గుడి ముందర దొరికేటువంటి బిల్వపత్రిని తీసుకెళ్ళి శివుడి మీద నమశివాయ అనుకొని శివుడికి సమర్పిస్తే చాలు, సకల జన్మాల పాపాలన్నీ కూడా నశిస్తే శివానుగ్రహం వాళ్ళకి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. మారేడుతో పూజ చేయటం వెనుక దాగి ఉన్న వైద్య రహస్యాలు ఏమిటి? మారేడుకి లోట బాహ్యాభ్యంతర శుచిని కలిగించేటువంటి శక్తి ఉందిట. అంటే మన శరీరం లోపలను బయట కూడా శుచి చేసేటువంటి శక్తి, మాలిన్యాన్ని పోగొట్టేటువంటి శక్తి ఉందిట. తర్వాత నీటి ద్వారా కానీ గాలిలోని తేమ ద్వారా కానీ వచ్చేటువంటి దుర్గంధాన్ని, క్రిమిటకాల్ని నశింపచేసేటువంటి శక్తి ఈ మారేడు పత్రిక ఉందిట. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి గాలిని శుభ్రపరిచేటువంటి శక్తి కూడా ఈ మారేడుకు ఉందిట. మారేడు వాసన వస్తే చాలు అక్కడ ఎన్ని క్రిమికీటకాలు నశించిపోతాయిట, దరిదాపులకే రాకుండా ఉంటాయిట. అంటే ఏమిటి? మనం గర్భాలయాల్లో, శివుడి ఆలయంలో నీళ్లు పోసేస్తూ ఉంటారు, పంచామృతాలు వేసేస్తూ ఉంటారు, అక్కడ ఎన్నో వేసేస్తూ ఉంటారు. పరిశుభ్రంగా సాధారణంగా శివాలయాల్లో పెట్టరు. ఆ ఉండేటువంటి గాలిలో కానీ అక్కడ ఉండేటువంటి వాతావరణంలో కానీ ఏదైనా మాలిన్యం ఏర్పడితే, దుర్గంధం ఏర్పడితే ఈ మారేడు పత్రి దాన్నంతా కూడా పరిశుభ్రపరుస్తుందిట. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. అదేమిటి అంటే మనకి ఆయుర్వేదంలో ఈ ఫలం అంటారు దీన్ని. దేన్ని?
మారేడు చెట్టుకు ఉండేటువంటి ఫలాన్ని శ్రీఫలం అంటూ ఉంటారు. ఆ శ్రీఫలంలో ఎంతటి శక్తి ఉంది అంటే దాన్ని ఎవరైనా కూడా జీర్ణకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు రోజు కాసింతటం వలన ఆ వ్యాధులన్నీ కూడా నివారణ అవుతాయిట. ఉదరకోశ వ్యాధులన్నీ పోతాయి. మారేడు పత్రితో కషాయం చేసుకుని తాగటం వలన లోపల ఉన్నటువంటి జఠరాగ్ని పెరుగుతుందిట. అంటే మనకి అరగటం లేదు, జీర్ణం కావటం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వైద్యుల సలహాతో ఈ కషాయాన్ని చేసుకుని తాగటం వలన జీర్ణక్రియ బాగుపడుతుందని, జీర్ణకోశ వ్యాధులన్నీ కూడా నశించిపోతాయని, ఆ తర్వాత జీర్ణాశయ వ్యాధులేవి రావని, కడుపులో ఉన్నటువంటి అల్సర్స్ అన్ని పోతాయని చెప్తారు. ఈ బిల్వపత్రిని తాకటం వల్లనే చర్మానికి ఉండేటువంటి అనేక వ్యాధులు పోతాయి అంటారు. తర్వాత ఆయుర్వేదంలో దీని అనేక కషాయాలు చేస్తారు, అనేక లేహ్యాలు కూడా చేస్తారు. అంటే అవన్నీ వైద్య ప్రక్రియలో వైద్యుడి సలహా ప్రకారం వాటిని వాడుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా దీనిలో అనేక ఔషధీ గుణాలు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తోంది. అంటే ఏమిటి, మన సాంప్రదాయంలో ఎంత గొప్పతనం ఉంది. ప్రతి పువ్వుని సమర్పించేప్పుడు, ప్రతి పత్రిని సమర్పించేప్పుడు, ప్రతి పూజా విధానం వెనుక, దీపారాధన వెనుక, ముగ్గు వేయటం వెనుక, అలకడం వెనుక ప్రతి చిన్న విషయం కూడా శాస్త్రంలో పలు కోణాల్లో ప్రయోజనాలు చెప్తారు. ఒకవైపు ఆధ్యాత్మిక చింతన, అంటే మానసికంగా ఏమిటంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ థింకింగ్. భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నాకన్నీ చేకూరుస్తాడు, నాకున్న దోషాలన్నీ పోతాయి, ఏం చేసినా దేవుడు నాకున్నాడు అనేటువంటి ఒక ధైర్యం. ఈ పూజ చేయటం వల్ల ఇలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం. ఎందుకంటే ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, పురాణాలు, ఋషులు మనకి ఇవే చెప్తున్నారు కాబట్టి, వాళ్ళ మీద మనకి అత్యంత విశ్వాసం కాబట్టి, అనాది నుంచి ఎంతోమంది వాటి ఫలితాన్ని పొందుతున్నారు కాబట్టి మనం వాటిని ఆచరిస్తూనే ఉన్నాం. అయితే ఒకటే కాదు, ఆధ్యాత్మికమే కాదు, వైద్య శాస్త్రాన్ని అనుసరించి కూడా ప్రతి సాంప్రదాయం వెనుకను, ప్రతి ఆచారం వెనుక ఎన్నో ప్రయోజనాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే మన ఋషుల దివ్య దృష్టి ఎంత గొప్పది, మనకి పెట్టిన ఆచార సాంప్రదాయాలు ఎంత గొప్పవి, మనం చేసేటువంటి ప్రతి పని వెనుక మనకి కలిగేటువంటి ప్రయోజనాలే ఎక్కువ, దేవుడికి వచ్చేదేమీ లేదు. అందుకని మనం ఏం చేసినా దాని విలువ తెలుసుకుని మూలాల్లోకి వెళ్ళి పలు కోణాల్లో పరిశోధనలు చేసి పలు కోణాల్లో దాని గురించి ఆలోచించి దాని ప్రయోజనాన్ని పొందితే బాగుపడేది మనమే కానీ భగవంతుడు ఎంత మాత్రం కాదు. అన్ని సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మన ప్రయోజనం కోసమే అని మనం తెలుసుకోవాలి.